దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేస్తూ ఉంటే పిల్లలు మంచి స్థాయికి ఎదిగేటటువంటి అవకాశము ఉంటుంది. కాబట్టి దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేస్తూ ఉండండి. కంచి పరమాచార్య సరస్వతి చంద్రశేఖర సరస్వతి పరమాచార్య గారు చెప్పిన మాట ప్రకారము మనస్సు ఈశ్వరునికి నిలయము, మనస్సు ఈశ్వరునికి స్థానము. కాకపోతే మనము పిచ్చి పిచ్చి ఆలోచనలతోటి దాన్ని చెత్త ఆలోచనలతోటి చెత్తతోటి నింపేస్తూ ఉన్నాము. దాన్ని మనమే మళ్ళీ తిరిగి శుభ్రపరచుకోవాలి. అయి ఉండొచ్చు, ఒక్కోసారి పొరపాటులో తప్పు కూడా చేస్తూ ఉండొచ్చు. అయినా సరే దాన్ని మరలా మనమే శుభ్రపరచుకొని ఈశ్వరుణ్ణి ప్రతిష్ఠించుకొని, ఎక్కడ ప్రతిష్ఠించుకోవాలి? ముందు మనస్సులో ప్రతిష్ఠించుకొని ఇక శాంతితో ఉండాలి, శాంత చిత్తంతో ఉండి ప్రతిరోజు అలా చేయాలంటే ప్రతిరోజు కనీసంలో కనీసం అంటే తక్కువలో తక్కువ 5 నిమిషాలైనా ధ్యానంలో ఉండాలి, తపస్సు చేస్తూ ఉండాలి. అలా 5 నిమిషాలు కనీసము, ఎక్కువ సమయం చేస్తే మంచిదే. ఇలా 5 నిమిషాలన్నా కనీసంలో కనీసము వృత్తిపరంగా ఎంత పనిలో ఉన్నప్పటికీ కనీసం 5 నిమిషాలు కనీసము ధ్యానానికి కేటాయించాలి. ఈ ధ్యానం ఎలా ఉండాలంటే ప్రళయం సంభవించిన ఏమైనా సరే దాన్ని చెయ్యాలి. ఏంటి? దాన్ని తపస్సు చేయాలి, ధ్యానం చెయ్యాలి అనేటటువంటి సంకల్పం కలిగి ఉండాలి. మరి ఎంత భోరున వర్షం వచ్చినా, ఎంత అల్లకల్లోలంగా ఉన్నా, ఎంత మరి సుడిగాలులు రేగినా, ఎంత తీవ్రమైనటువంటి ఎండ ఉన్నా, తీవ్రమైనటువంటి చలి ఉన్నా లేదు, భగవంతునికి నేను పూజ చేయాలి, ధ్యానం చేయాలి, తపస్సు చేయాలి అనేటటువంటి సంకల్పం గాని ఉందా, సంకల్పానికి మించినటువంటి ఆయుధమే లేదు. ఎన్ని అవరోధాలు వచ్చినా సరే అలా ముందుకు వెళ్తూ ఉండండి. ఇది కంచి పరమాచార్య గారు చెప్పినటువంటి ఒక సూచన. అలా వెళ్తూ ఉంటే మోక్షానికి మనకు దగ్గర మార్గం పడుతూ ఉంటుంది. ఒక గురువు సహాయం తీసుకుంటే ఇంకా బాగుంటుంది. లేకపోయినా సరే మీ మనసే గురువు అనుకుంటే, లేదా మీకు నచ్చిన వ్యక్తిని గురువుగా ఎంచుకునేటటువంటి సౌలభ్యం ఉంటుంది. కాబట్టి మరి అలా ఎంచుకొని చూడండి. అలా వెళ్తూ ఉంటే గురువు ఒక దారిని సూచిస్తూ ఉంటాడు. అంటే అజ్ఞానపు తిమిరాలను అలా తొలగిస్తూ ఉంటాడు గురువు. కాబట్టి గురువు ఎప్పుడు కూడా అజ్ఞానాన్ని తొలగిస్తూ ఉంటారు. సుకర్మల వైపు దారి మరలిస్తూ, అంటే అప్పటి వరకు ఎన్ని తప్పు ఒప్పులు చేసినా సరే ఇక అప్పటి నుంచి గురువు సహాయంతో ఆ కర్మలన్నిటినీ కూడా, పాప కర్మలన్నిటినీ కూడా మరి మంచి కర్మలతోటి అనుసంధానం చేసి ఆ పాప ప్రక్షాళన చేసుకొని భగవంతునికై నిరీక్షించి ఇక భగవంతునిలో మమేకం అవ్వాలని మోక్షానికి ప్రయత్నిస్తూ ఉండాలి. ఇదండి కంచి పరమాచార్య గారు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి వాక్యాలు. స్వస్తి.